వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నా పేరు నగిరికంటి శ్రీకాంత్. నేను చిలకలూరుపేట 9వ వార్డు రజకాంతిలో నివాసం ఉంటున్నాను. 3వ తారీఖు నైట్ 11 గంటల సమయంలో దాడి జరిగింది. మంకీ క్యాపులు పెట్టుకొని వచ్చి దాదాపు 7 మంకీ క్యాపుల్లో ఉన్నారు. 5 కచ్చీపులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో కూడా ఉన్నారు. నేను రజనీ గారు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని నా కాడ 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఒక నర్సు ట్రాన్స్ఫర్ చేపిస్తానని ఏపీఎస్ బిల్డింగ్కి తీసుకెళ్ళి నేను ఆమెకు డబ్బులు ఇచ్చుగా ఓఎస్టీ చేత నాకు లెటర్ కొట్టించి పెట్టారు. ఆ పని కాలేదు. ఆ పని నిమిత్తం నేను డబ్బులు అడుగుతుంటే ఆమె నాతో మాట్లాడలేదు. ఆమె మంత్రిగా ఉన్న కాడి నుంచే మేము కొన్ని నివేదాలకు వెళ్ళాము. ఆమె మాకు నచ్చలేదండి, మా పరిస్థితి ఇదని పార్టీ పెద్దలకి మేము తెలియజేశాం. మొన్న ఇటీవల వైవి సుబ్బారెడ్డి గారిని మేము కలవడం జరిగింది, జిల్లా అధ్యక్షుడు పిల్లి రామకృష్ణారెడ్డి గారిని. ఇవన్నీ మా బాధలు మొత్తం మీరు ఎందుకు ఆమె కాడికి వెళ్ళలేదని అంటే మా బాధలు మొత్తం చెప్పుకున్నాం. మేము చెప్పుకున్నందుకు 3వ తారీఖు ఆదివారం రోజు సుమారు 11 గంటల 10 నిమిషాలు 11 గంటల లోపు నా మీద రాడ్డును తీసుకొని బండి మీద పోయేవాడిని బీర్ సీసా తీసుకొని కొట్టారు. తర్వాత నేను బండి మీద చిన్నగా స్లోగా దూకుతుంటే ఇటు పక్క నుంచి ఒక ఇద్దరు వచ్చి చొక్కా పట్టుకొని లాగి పడేసి రజనీ గారి పేరు కానీ శ్రీకాంత్ రెడ్డి ఆమె సలహాదారుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అందరికీ తెలిసిన వ్యక్తి. అతని పేరు కానీ ఎక్కడైనా కనుక పార్టీ పెద్దల అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే సంపేస్తాంరా నా కొడక, మస్తాన్ రావు అనేవాడు కూడా ఉన్నాడు, వాడికి చెప్పు, బొల్లెద్దులు చిన్న వాడికి చెప్పు, నా కొడుకు కూడా వీళ్ళందరికీ మళ్ళీ ఉంది, 2వసారి కనుక ఎక్కడికన్నా పోయి చెబితే అన్నారు. నేను వాళ్ళని ఎదుర్కొని టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నన్ను వాళ్లే పోలీసు వారే జీజీఎస్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ అయిపోవాలనే తలక దెబ్బ తగిలింది. మీరు ఇమ్మీడియట్ గా గుంటూరు పోండి, ఇక్కడ సిటీ స్కానింగ్ లేదని చెప్పారు. నేను గుంటూరు వెళ్ళాను. ఈ ముద్దాయిలందరినీ కొట్టుకొని నాకు న్యాయం చేయాలని సిఐ గారు నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే రజనీ గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర. శ్రీకాంత్ రెడ్డి అనేవాడికి తెలియకుండా ఈ కందులు శ్రీకాంత్ అనేవాడు ఏమి చేయడు. ఈ కందులు శ్రీకాంత్ అనేవాడు జిల్లా యూత్ అధ్యక్షుడు ఇస్తే, యువజన అధ్యక్షుడు ఇస్తే, ఈడంతా డకాటీలకి దొంగలకి పదవులేసి ఆమె మీద చెప్పిన వాళ్ళ మీద దాడి చేపిస్తున్నారు. 2 నెలల కిందట వేరే నాగరంలో కూడా ఎట్నే ఒక వ్యక్తిని ఇదే సంభాషణలో అతనిపై కూడా తీవ్రంగా గాయపరిచారు, అతన్ని దాడి చేశారు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఏమో ఇచ్చిన వాళ్ళంతా రౌడీ షీటర్లో ఆమెను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద రైతులు కూడా దాడి చేపిస్తుంది. మిగతా నాయకులు కూడా తెలుసుకోవాలా. ఆమెని 2019లో నేను రైతు పగల కష్టపడి, మీ అందరికీ తెలిసిందే, నేను ఒక బీసీ మహిళగా అని మా రజక కులస్తుడు అన్నారని నేను చాలా ఇదిగా చేసి చాలా మంది కాళ్ళు కొట్టుకోవడం కూడా జరిగింది ఆ వ్యక్తి కోసం. అమ్మా రజనమ్మ, నీకు చేసినందుకు మంచి బహుమానిత్యా, నన్ను చంపాలని ప్రయత్నం ఇచ్చావు, నీ అనుచరుల చేత నాకు భలే బుద్ధి చెప్పావమ్మా. ఆమె ఆ రోజు నైట్ దాడి చేసిన వాళ్ళంతా విడదల రజనీ గారి పదవులు ఇచ్చిన వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. కుప్పాల ప్రభుదాస్ నాయుడు, కందులు శ్రీకాంత్, సాతులూరు చందు, దుర్గా ప్రసాద్, సాయి దుర్గా ప్రసాద్, అన్నపరెడ్డి దుర్గా ప్రసాద్ అనే అబ్బాయి, ఇంకా మానుకొండ శ్రీకాంత్ రెడ్డి, ఇంకా కొంతమంది తెలియలేదు, వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 12 మంది నా మీద దాడి చేసిన వాళ్ళు. నా డిమాండ్ ఆ రోజు నేను ఇంటికి పోయినప్పుడు నన్ను కొట్టిన వాళ్ళలో చిలకలూరుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ప్రభుదాసు నాయుడు, కుప్పాల ప్రభుదాసు నాయుడు, విడదల రజనీ ప్రేతమ అనుచరుడు, విడదల రజనీ గారి సలహాదారుడు మానుకొండపాలెం శ్రీకాంత్ రెడ్డి, మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అంటారు అతన్ని, కందులు శ్రీకాంత్ పల్నాడు జిల్లా యువజన అధ్యక్షుడు. వీళ్ళందరినీ పట్టుకొని నాకు పోలీసు వారు న్యాయం చేయాలని కోరుతున్నాం.